హాయ్ అండి, నేను డాక్టర్ బి నాగేశ్వరరావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్, బోయిన్పల్లి. ఈరోజు అంటే పేషెంట్స్ కొంతమంది ఆల్రెడీ వేరే డాక్టర్ దగ్గర చూపించుకొని మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇట్లా తుంటి నొప్పితో వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ చేసేసి, సార్ ఇది అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అని, అంటే తుంటి జాయింట్ అరిగిపోయింది అని చెప్పేసి మాకు అన్నారు సార్. అంటే వాళ్ళు మందులతో ట్రీట్ చేయొచ్చు, లేదు ఆపరేషన్, ఇలా రకరకాల ఆప్షన్స్ మాకు ఇస్తున్నారు సార్. అది మరి అంటే మేము అందుకే ఏం చేయాలి ఏంటనేది సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చామంటూ కూడా కొంతమంది పేషెంట్ మన దగ్గరకు వస్తున్నారు. తుంటి నొప్పికి అంటే ఈ అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్కి ప్రతి కేసు మనం మందులతోనే మేనేజ్ చేయవచ్చా, మెడిసిన్స్తో, లేదా ప్రతి కేసుకి ఆపరేషన్ అవసరం పడుతుందా అనేది మనం ఆ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, పేషెంట్ యొక్క ఈ అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో మనకి ప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు అది ఏ స్టేజ్లో ఉన్నది అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో వెరీ ఎర్లీ స్టేజెస్లో ఉన్నది, సో పేషెంట్ అప్పుడే హిప్ పెయిన్తో వస్తున్నాడు, సో ఎక్కువ ఇబ్బంది ఏం లేదు, బట్ పెయిన్ మాత్రమే ఉంటుంది అన్నప్పుడు మనం ఎక్స్రే తీసి ఎంఆర్ఐ తీసినప్పుడు అది వెరీ ఎర్లీ స్టేజ్లో, స్టేజ్ 1లోనే అలానే ఉంది అనుకుంటే మనం ఎక్కువ ఫిజియోథెరపీ ద్వారా ఎక్కువగా దీన్ని కంట్రోల్ చేసే ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకొంచెం పెయిన్ ఎక్కువ ఉంది అని అంటే ఆ బోన్ క్వాలిటీ పెంచేవి, ఆ బోన్ రిసాప్షన్ అనేది తగ్గించే విధంగా కొన్ని మందులు ఉంటాయి, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి బోన్ క్వాలిటీ పెంచే విధంగా. ఆ టాబ్లెట్స్ మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఏ మెడిసిన్స్ మనం పేషెంట్కి ఇస్తూ ఉంటాము. పేషెంట్కి ఇస్తూ ఉన్నప్పుడు పేషెంట్కి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఎవ్రీ మంత్ ఎలా రెస్పాన్స్ అవుతుందో ఎక్స్రే ద్వారా, ప్లస్ పేషెంట్కి తను ఎలా ఫీల్ అవుతున్నాడు, ఎంత రిలీఫ్ ఉంటుందో చూసుకుంటూ ఆ టాబ్లెట్స్ అవి కంటిన్యూ చేయాలా, లేదా సర్జికల్గా మనం ఏమైనా చేయాలా అనేది మనం పేషెంట్కి చెప్పుకుంటూ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అది కొంతమంది పేషెంట్స్ ఈ టాబ్లెట్స్ కూడా అంత రెస్పాన్స్ ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే స్టేజ్ 2లో ఎంఆర్ఐలో మనకి అవుట్ సైడ్ ఎంఆర్ఐ చేయించుకొని వస్తారు, ఎంఆర్ఐలో స్టేజ్ 2 అని ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే రొటీన్ ఈ ఫిజియోథెరపీ, నెక్స్ట్ మెడిసిన్స్తో పాటు ఒక చిన్న ఆపరేషన్ ఉంటుంది. ఏంటంటే ఆపరేషన్ ద్వారా ఏంటంటే ఈ తుంటి జాయింట్లో ఈ బాల్లో ఉండే ఎక్కువ ప్రెషర్, లోపల ఉండే ఈ ప్రెషర్ని తగ్గించడానికి ఏం చేస్తామంటే చిన్న ఆపరేషన్ ద్వారా బయట నుంచి లోపలికి డ్రిల్ హోల్స్ అని పెడతాం, అంటే చిన్న హోల్స్ పెడతాం. దానివల్ల లోపల ఉండే ప్రెషర్ అంతా రిలీవ్ అయిపోయి ఆ బాల్కి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంప్రూవ్ అవటం వల్ల ఆ అరుగుదల అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది స్టేజ్ 2లో చేయగలుగుతాము. స్టేజ్ 3, స్టేజ్ 4కి వచ్చేటప్పటికి ఈ మొదట్లో చెప్పిన ఆపరేషన్ అనేది మనకు అంతగా సక్సెస్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే స్టేజ్ 3, స్టేజ్ 4కి వచ్చేటప్పటికి ఈ రౌండ్గా ఉండే ఈ తుంటి జాయింట్ ఈ బాల్ అనేది ఫ్లాట్ అయిపోతూ ఉంటుంది, ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆపరేషన్ అనేది చేయడానికి కుదరదు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తామనంటే కంప్లీట్గా ఈ హిప్ అనేది కంప్లీట్గా రిప్లేస్ చేసుకోమని సజెషన్ ఇస్తూ ఉంటాం. అలా చేసుకోవడం వల్ల ఆ పేషెంట్కి ఆ పెయిన్ లేకుండా మనం చేయటం వీలవుతుంది. అంటే మనకి కొంతమంది పేషెంట్స్ సార్ ఈ మెడిసిన్స్ వల్ల, నెక్స్ట్ ముందు చేసుకున్న ఈ హోల్స్ పెట్టే ఈ ఆపరేషన్ వల్ల ఇది కంప్లీట్గా ఆగిపోతుందా సార్, ఇది ప్రాబ్లం అనేది, సమస్య అనేది కంప్లీట్గా ఆగిపోతుందా అని అంటే అది పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదు. ఒక్కసారి ఈ ఏవియన్ హిప్ అనేది ఒకసారి మొదలైందనంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది అలా ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ కూడా అలానే జరుగుతూ ఉంటుంది. మనం ఏంటంటే ఈ ప్రోగ్రెషన్, ఆ డిసీజ్ పెరిగే దాన్ని కొంచెం డిలే చేయగలుగుతాం అంతే. ఒక్క దాంట్లో అంటే స్టేజ్ 1 వచ్చిన తర్వాత స్టేజ్ 4కి రావడానికి ఆల్మోస్ట్ 2 to 3 ఇయర్స్లో చాలాసార్లు స్టేజ్ 4కి వెళ్ళే అవకాశాలు ఉంటుంది. బట్ మనం చేసే ఈ చిన్న ఈ మెడిసిన్స్ వల్ల, ఈ డ్రిల్ హోల్ టెక్నిక్ అనేవి, ఈ ఆపరేషన్ల వల్ల ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 4కి వెళ్ళే టైంని మనం కొంచెం ఎక్స్పాండ్ చేయగలుగుతాం. అంతేగాని ఇది కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఈ బాల్ అంతా ఖరాబ్ అయినప్పుడు ఆ బాల్ మొత్తం రిప్లేస్ చేసుకోవడం వరకు మాత్రమే పర్మనెంట్ సొల్యూషన్. యంగ్ పేషెంట్స్లో ఒకేసారి టోటల్ హిప్ రిప్లేస్మెంట్, తుంటి మార్పిడి కంప్లీట్గా అంత మంచిది కాదు కాబట్టి సో మనం ఏం చేస్తామంటే మధ్యస్థంగా ఇలాంటి ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్స్ వల్ల చాలామందికి కూడా
ఈ పెయిన్ అనేది చాలా కాలం పాటు తక్కువైపోయే ఉంటుంది. బట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పేషెంట్ పెయిన్ తగ్గిన తర్వాత తన డైలీ యాక్టివిటీ స్టార్ట్ చేసిన తర్వాత హెవీ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పెయిన్ రావడం జరుగుతుంది. ఈ లోపల హెడ్ పూర్తిగా అది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మళ్ళీ కంప్లీట్గా యాజ్ యూజువల్గా టోటల్ హిప్ రీప్లేస్మెంట్కే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.